ఆర్డర్ లక్ష అన్న 40 బట్టలు వచ్చాయంట ఒకరికి కూడా అందరు ఇచ్చారన్నా వాళ్ళు పొద్దున్న దాకా తిరిగితే ఇబ్బంది కానీ రోడ్ కూడా బంద్ కదా నేను నిన్న నైట్ నుంచి చిన్నమన్నా మళ్ళీ రేపు పొద్దుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై అరాచకాలను ఖండిస్తూ ఈరోజు చెన్నూరు పట్టణంలో కారు ఓనర్స్ యూనియన్ తరఫున స్వచ్ఛందంగా బంద్ పిలుపునిచ్చినందుకు మద్దతుగా మా తరఫున మేము ర్యాలీ తీస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు బంగ్లాదేశ్ లోని హిందువులపై జరిగిన మారణ హోమానికి నిరసనగా ఈరోజు చెన్నూరు బంద్ పిలుపునివ్వడం జరిగింది. అన్ని హిందూ సమాజం తరఫున సమాజం తరఫున ఈ రోజు బంద్ ఇవ్వడం జరిగింది. కావున అందరూ వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ మరియు కుల సంఘాలన్నీ ఈ బంద్ను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడో బంగ్లాదేశ్ లోపల జరుగుతుంది కదా, మనకేమవుతుందనే ఈ అసత్వం పనికిరాదు. ఎందుకంటే రేపటి రోజు మనదంగా వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఇలాంటి ఈ నీచమైన సంఘటనను ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ రోజును చెన్నూరు బంద్ పిలుపుకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే మారణ హోమానికి విరుద్ధంగా ఈ రోజు బంద్ పిలుపుకు అందరూ సహకరించి పాన్ షాపులు కానీ, హోటళ్లు కానీ, స్వచ్ఛందంగా బ్యాంకులు కానీ, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూడా అందరూ బంద్కు సహకరించారు. చాలా ధన్యవాదాలు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి పాశవిక దాడులకు నిరసనగా ఈ రోజు హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల మొన్న క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల బంద్ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది. ఈ బంద్ లోపల స్వచ్ఛందంగా అన్ని మతాల వాళ్ళు సహకరించి విజయవంతం చేసినందుకు
హిందూ సంఘాల తరఫున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే స్వచ్ఛందంగా ఎవరు అడగకున్నా కూడా కారు డ్రైవర్లందరూ కలిసి మతాలకు అతీతంగా హిందూ సోదరులు మరి ముస్లిం సోదరులు అందరూ కూడా మా అసోసియేషన్ తరఫున మేము ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ బంద్కు మద్దతుగా ర్యాలీ తీస్తామని ముందుకు వచ్చినటువంటి కార్ అసోసియేషన్ నాయకులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తామని చెప్పి మీ అందరి స్ఫూర్తి, ఈ రకమైన స్ఫూర్తి, మీ స్ఫూర్తి ప్రతి ఊరికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి చేరి ఈ యొక్క మన యొక్క రక్షణ కోసం మీ యొక్క స్ఫూర్తి అందరూ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటారని నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి.